హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్యకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు కొనసాగాయి. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పరిగి కోర్టు ఆవరణలో నిరసనలు తెలిపారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వామన్రావు దంపతుల హత్య నేరస్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిగి బార్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. మనకు గత ఫిబ్రవరి 17 తారీఖు కోర్టు డ్యూటీ అటెండ్ చేసి వస్తుంటే మరి వామన్రావు వారి సతీమణి హైకోర్టు న్యాయవాదులు వారిని అతి దారుణంగా మరి ఎలాంటి కారణం లేకుండా అతను సమాజం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి యొక్క సేవా సమాజం గురించి పనిచేస్తా ఉన్నాడు. అదేవిధంగా నకిలీ లాకప్ డెత్ ఏదైతే ఉన్నదో దానిలో పోలీసుల పైన అతను కేసు వేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి గత ఎన్నో రోజుల నుంచి కుట్ర పన్ని వారి దంపతులను ఏ విధంగానైనా క్రూరంగా చంపాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది. మరి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పాత్ర ఉంది. అతను మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్న టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్టీ ఏదైనా కూడా మేమేమంటున్నామంటే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతే ఈ తెలంగాణ ప్రాంతంలో మరి చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడి బీద ప్రజలకు వారి అభ్యున్నతి గురించి ఉపయోగపడే చట్టాలను మరి నిర్వీర్యం చేసే ఆలోచన ఉంది. చట్టాలు సక్రమంగా అమలు కాకపోతే బీద ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది. చట్టాలకు న్యాయం చేయాలంటే న్యాయవాదుల పాత్ర ఉంటుంది. కాబట్టి న్యాయవాదులకు రక్షణ లేకుంటే మన సమాజం పాడైపోతుంది, బీద ప్రజలు పాడైపోతారు. కాబట్టి ప్రజల గురించి పోరాటం చేసే న్యాయవాదులకు ప్రత్యేకమైనటువంటి చట్టం తక్షణమే అమలు చేయాలని మా డిమాండ్. అదేవిధంగా హైకోర్టు న్యాయవాదులను క్రూరంగా చంపినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎస్టాబ్లిష్ చేసి అదేవిధంగా ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి ఒక వితిన్ 1 month 2 months లోపలనే వాళ్ళని ఉరిదీయాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా అన్ని కోర్టులలో హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ ర్యాలీ ఉంటుంది. దానిలో కూడా అందరూ అడ్వకేట్లు పాల్గొనాలి. అందుకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అడ్వకేట్లకు